ట్రైబల్ హెల్త్ సీక్రెట్ అనే ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనము గాయాలకు సంబంధించి ఏ విధమైనటువంటి మొక్కలు ఉన్నాయి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం, ప్రకృతిలో దొరికే మొక్కలతో చేసేటటువంటి వైద్యం. ఈ యొక్క గాయాలు అనేటప్పటికీ మనకు గాయాలు అనేది ఎందుకు వస్తాయంటే, ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి కొన్ని గాయాలు అనేది తొందరగా మానవు. చిన్న గుల్లలాగానో చిన్న పుండు అనేది స్టార్ట్ అవుతుంది. అది వచ్చిన తర్వాత తొందరగా మానకుండా అది పుండు పెరుగుతూనే పోతుంటుంది. అట్లా పెరుగుతూ ఉన్న పుండ్లు కానీ, అదేవిధంగా కొంతమందికి షుగర్ వచ్చి పుండ్లు తయారవుతాయి. ఆ పుండ్లు మానని పుండ్లకైనా కానీ శరీరంలో కడుపులోకి తీసుకునేది, అదేవిధంగా పైపూతకు పూసుకునేటటువంటి మొక్కలలో మనకు ప్రకృతిలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. ఈ వీడియోలో మనము గడ్డి చామంతి అనే మొక్క గురించి తెలుసుకోబోతున్నాము. అది పైపూతకు ఎలా వాడాలి, కడుపులోకి ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా ఈ యొక్క గడ్డి చామంతి అనే మొక్క ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఆ యొక్క గడ్డి చామంతితో మనము అది పేస్ట్ లాగా తయారు చేస్తుంది. దాని రసం తీసి ఆ రసమే కడుపులోకి ఉదయాన్నే పరగడుపున కడుపులోకి వాడాలి. అది ఏ విధంగా మనం తాగాలి, అదేవిధంగా ఆ యొక్క పేస్ట్ని ఏ విధంగా పూయాలనేది ఈ వీడియో క్లియర్గా చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వైద్యం నేర్చుకోవాలనుకున్నా, ఇంట్లో మీరు గృహంలో వైద్యం తయారు చేసుకోవాలన్నా, మీకు అందుబాటులో ఉండే మూలికలలో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు ఈజీ మెథడ్లో నేను ఈ యొక్క వీడియోలలో చూపిస్తూ ఉంటాను. కాబట్టి మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని చూడండి. అన్నీ చూస్తే మీకు వైద్యం పట్ల మంచి అవగాహన వస్తుంది. వైద్యం కూడా ఇంత సులువుగా చేసుకోవచ్చు అనేది మీకు కూడా ఒక ఐడియా, అంటే ఒక అవగాహన అనేది మేము ఈ యొక్క వీడియోల ద్వారా మీకు చూపిస్తుంటాము. కాబట్టి ముందుగా ఈ గడ్డి చామంతి అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. గడ్డి చామంతి వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆకులు, అదేవిధంగా పూలు. ఇది మీకు ఈ గడ్డి చామంతి అనే మొక్క ఇది మీ ఇంటి పక్కన ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. గడ్డి చామంతి, గాయపాకు మీ ప్రాంతంలో ఏ విధంగా పిలుస్తారో ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఆకును మనం తీసుకొని దాన్ని మనం రసంలాగా తయారు చేసుకోవాలి. మనకు ఇట్లా నీళ్లు తీసుకొని బాగా మనం తెచ్చుకున్న గడ్డి చామంతి కడిగేసుకోవాలి నీళ్ళలో. మొత్తం ఆకులు, అదేవిధంగా కాండము, వేర్లు మొత్తం సమూలం మనం నీట్గా కడుక్కొని దంచుకోవాలన్నమాట. దంచుకొని రసం తీయాలి. మనకు రసం ఇంపార్టెంటు. ఆకు ఇట్లా రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దంచుకోవాలన్నమాట. ఇట్లా బౌల్ తీసుకొని దానిపైన బట్ట పరిచి మనం ఇట్లా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్టు ఇట్లా క్లాత్లో వేసుకొని ఈ యొక్క మూలికలో రసం ఎక్కువ ఉంటుందండి. ఈ యొక్క గడ్డి చామంతిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని బాగా మెత్తగా మనం దంచినట్టయితే రసం ఎక్కువ వస్తుందన్నమాట. ఈ యొక్క రసాన్ని మనం ఎలా వాడాలని చెప్తానో చూడండి. ఫైనల్గా మనం రసం తయారు చేసుకున్నాము. గడ్డి చామంతి తెచ్చుకొని దాన్ని నీట్గా కడుక్కొని దాన్ని దంచి దాన్ని రసం తీస్తే ఈ విధంగా రసం తయారవుతుంది. ఈ యొక్క రసాన్ని ఎలా తీసుకోవాలంటే, మనము ఉదయాన్నే పొద్దున్నే ముఖం కడుక్కుంటేనే పరగడుపున, ఖాళీ కడుపున ఏం తినకూడదు. ఏం తినకుండా బ్రష్ చేసిన వెంటనే ఈ యొక్క రసము, టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అంతా ఇట్లా ఇంట్లో ఒక టీ కప్ అంతా రసం తీసుకొని దీన్ని ఏం చేయాలంటే పొద్దున్నే పరగడుపునే తాగాల. దీంట్లో మనకు షుగర్ ఉండే వాళ్ళైతే బెల్లం లేకుండా డైరెక్ట్ తాగొచ్చు. లేదు షుగర్ లేదు మాకు అనుకున్న వాళ్ళైతే కొద్దిగా దీంట్లో బెల్లం కానీ కండ చక్కెర కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు. ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళైనా తాగినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉందన్నప్పుడు ఇది తాగినాక రసము కొద్దిగా బెల్లం నోట్లో లైట్గా వేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క రసం తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అవుతుంది. అదేవిధంగా ఎలాంటి మొండి గాయాలైనా మానిపోయే శక్తి ఉంది ఈ యొక్క మొక్కకు.
కాబట్టి ఈ యొక్క మొక్క పేరే గాయపాకు అంటారు. కాబట్టి గాయాలు మాన్పే శక్తి ఉంది. కాబట్టి ఈ యొక్క రసం తయారు చేసుకొని ఇంట్లో మీరు రెగ్యులర్గా వాడుతున్నట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క వైద్యం చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్ ఉంటుంది స్క్రీన్ పైన, ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే వైద్యం ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా ఈ యొక్క వీడియో ద్వారా అయినా అదేవిధంగా మీకు ఫోన్లో అయినా నేను క్లియర్గా మీకు చెప్తాను. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇదే రసాన్ని మనము కడుపులోకే కాకుండా పైపూతకు మనం గాయాలు అయినప్పుడు ఎలా వాడుకోవాలంటే మీకు ఉదాహరణకు చూపిస్తాను చూడండి. ఈ యొక్క రసం ఉంటుంది కదా, సపోజ్ మనకు ఇట్లా గాయం ఏదైనా ఉందన్నప్పుడు నీట్గా ఇట్లా మనము ఆ గాయం మీద ఈ యొక్క రసాన్ని ఇట్లా రోజు మనం వేసుకుంటూ ఉండాలి. ఇట్లా అప్లై చేస్తూ ఉన్నామంటే ఆ యొక్క గాయాలు అనేది మానుతూ వస్తాయన్నమాట. రోజు ఒక రోజే కాదు, రెగ్యులర్గా రోజు ఇంత ఆ రసాన్ని మనము తీసుకొని ఇట్లా మనం గాయాలపైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీలైతే మీరు ఇదే రసాన్ని ఒక 2-3 రోజులు ఒక ప్లేట్లో పోసి మీరు పెట్టుకున్నట్టయితే సూర్యరశ్మిలో మీకు ఇంకా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. అది ఎలాగంటే ఒక ప్లేట్ తీసుకొని ఇదే రసాన్ని ఇట్లా నీట్గా ఒక ప్లేట్లో పోసి ఒక 2-3 రోజులు మీరు ఇట్లా సూర్యరశ్మిలో పెడితే కూడా అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి ఒక పేస్ట్ లాంటి పదార్థం వస్తుందన్నమాట. ఆ పేస్ట్ను కూడా గాయానికి పూయచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు తయారు చేసుకొని మీరు ఆ యొక్క గాయాలు అనేది లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.